చారిటబుల్ ట్రస్ట్ నాన్నగారి పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. ఎంతవరకు ఎంత డిస్టెన్స్ వరకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎక్కడికైనా వెళ్తాం. ఇఫ్ ప్రజలు సహకరిస్తే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఎటువంటి సహకారం కావాలి మీకు ప్రజల నుంచి? సహకారం అని అంటే పైకి ఎక్కడం కింద గుంజడం అనేది సహకారం కాదు. ఓకే, ఒకరిని ప్రోత్సహిస్తే 4 పనులు చేయడానికి కూడా సాధ్యమవుతుంది. నాకు ఒకదానికి నన్ను ఎంకరేజ్ చేసారు అనుకోండి, ఐ స్టార్ట్ థింకింగ్ నెగటివ్ వేస్. సో దట్ షుడెంట్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. అంటే మా ఊరు పరంగా చెప్తున్నాను. సో దట్స్ వేర్ ఇట్ ఈస్. ఇంకా నెగటివ్ థింకింగ్స్ వచ్చే ఆలోచనలు ఉంటాయా భవిష్యత్తులో? 48 now, so I don't think so. యంగ్ ఏం కాదు, matured, have my own kids, family, so I don't think so. నాకు అలాంటి వచ్చినా కానీ sit down, relax, calm. సరే, మీరు ఇతర దేశాల్లో ఆర్థికంగా స్థిరపడ్డా కూడా ఇక్కడ స్థానిక తెలంగాణ ప్రజలకు వచ్చేసరికి మీరు కావచ్చు, మీరు నమ్ముకున్న నాయకులంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకి లేదంటే అధికార పార్టీ పెట్టే ఇబ్బందులకి సైతం తట్టుకొని ప్రజల కోసం నిలబడే ఒక గట్స్ మీ దగ్గర ఉన్నాయని అంటే? 100%. ఒకసారి మళ్ళీ ఆలోచించని చెప్పండి అన్న. కమిట్మెంట్ 100%. పార్టీ ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? కాన్ఫిడెన్స్ అని అంటే ఇప్పుడు ఒక పార్టీలోకి మనం దిగినప్పుడు ఏదైనా కావచ్చు, మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. చెడు జరిగిందని వేరే దునకలేము కదా. వేర్ ఇస్ ద కన్సిస్టెన్సీ? సో లెట్స్ వెయిట్ అండ్ సీ. 10 ఏళ్ళు పవర్ లో ఉన్నారు, గివ్ దెమ్ 5 ఇంకా సంవత్సరం అయిపోతుంది కదా, ఇంకా 4 ఏళ్ళు ఇవ్వండి. కానీ అన్న, మీ కుటుంబ నేపథ్యం అంతా చూసుకుంటే నాన్నగారు విధి విధానాలు కావచ్చు, ఆలోచనలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ దెన్ వై యూ హ్యావ్ చూజన్ టు టిఆర్ఎస్ అని అంటే ఏం పర్టికులర్ రీజన్ ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాగాలేదు సెంట్రల్ లో. ఓకే, సో దట్స్ వై. మీకు తెలుసు, మాకు తెలుసు, ఆఫ్ ద రికార్డ్ ఏం జరుగుతుంది నాకు తెలియదు. ఓకే, నన్ను అడిగితే కాదు, జనాలందరికీ తెలుసు ఆఫ్ ద రికార్డ్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. నాయకత్వం బాగాలేదే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిరంటారా? ఎన్ని రాష్ట్రాల్లో ఉంది అధికారం వాళ్ళది? కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది కదా. 33 స్టేట్స్ లో ఎన్ని రాష్ట్రాల్లో అధికారం ఉంది వాళ్ళది చెప్పండి మీరు. అంటే అగ్రనాయకత్వం బాగాలేదు అన్నట్ట? అగ్రనాయకత్వం బాగాలేదనగా పాలిటిక్స్ లో ఇటు అటు జరుగుతూనే ఉంటాయి. తమిళనాడులో 2 పార్టీలు ఉంటాయి, దిస్ ఆర్ దాట్. ఓకే, వీళ్ళు 10 ఏళ్ళు, వాళ్ళు 10 ఏళ్ళు, వీళ్ళు 5 ఏళ్ళు. సో నేషనల్ పార్టీ లెవెల్లో వాళ్ళ కరెక్ట్ లీడర్ ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఇంకా మనం మాట్లాడద్దు. సార్, మిమ్మల్ని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిరంటే మేము ప్రజలు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం అని మీరు అంటున్నారు. కొంతమంది మీ స్థానిక ప్రజలను అడిగితే సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఏదో జాక్పాట్ కొట్టేద్దామని, ఎలా అయినా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మళ్ళీ ఇక్కడ గెలుస్తారు, మళ్ళీ నేను ఒక పారాషూట్ లీడర్ ఎదుగుతానని చెప్పి పగటి కళలు కానీ ఈ పార్టీలోకి వచ్చిండు, తీరా చూస్తే మోసపోయిండు అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. ఏం జాక్పాట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? జాక్పాట్ అంటే మీరు ఒక జాక్పాట్ కొట్టాలనుకుంటారు. జాక్పాట్ అంటే సడన్ గా వచ్చిన ఆఫర్ ని వినియోగించుకోవడం, సడన్ గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం. ఆఫర్ ఏది? గెలిస్తే వస్తుంది కదా, రాకుంటే గెలుస్తుందని మీరు అనుకున్నారు కదా. అనుకున్నాం, ఎప్పుడైనా గెలుస్తామనే మీరైతే అనుకున్నారు కదా, ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు ఏది గెలుస్తామని స్థానిక నాయకుడు గెలుస్తారని అయితే మీరు అనుకున్నారు? అనుకున్నాం. ఓడిపోతామని ఎవరు అనుకోరు. ఓడిపోతామని అంటే ఎవరు ఎలక్షన్ లో కూడా నిల్చోరు. అవును, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. గెలిస్తే పార్టీ పరంగా పనిచేద్దాం, వాళ్ళు రికగ్నైజ్ ఇచ్చేమని ఇస్తే దట్స్ డిఫరెంట్ స్టోరీ. లేకుంటే పార్టీలో ఇప్పుడు ఓడిపోయిన సగం మంది అటు జంప్ అయినా మేము లేవా గట్టిగా? అంత లేవా? గట్టిగానే ఉంటాం. ఏమైతే ఏం చేస్తాం. కానీ మంత్రి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న ఒక టాక్ ఏందనంటే, పక్కనే ఒక పెదొంగర కొంత గ్రామాలు కావచ్చు, చిన్నొంగర మొత్తం అంతా కూడా కేవలం ఒక సునీల్ రెడ్డికి ఫోన్ చేసేసి అక్కడ సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదైనా మంచి చెడు ఉన్నా అతనే చూసుకుంటాడు అని చెప్పి. లేదండి, వాస్తవం. నాయకులు నన్ను ఎంతసేపు ఐఎమ్ పార్టీ క్యాడర్, పార్టీ ఏం నిర్ణయిస్తుందో ఏం చేయమంటుందో చేస్తాం. ఏంటి కాంగ్రెస్, మీ నాన్నగారు నమ్మిన కాంగ్రెస్ ని కాకుండా బీఆర్ఎస్ లో మీకు నచ్చిన అంశాలు ఏంటంటే చెప్పిందా? ఇంక్లైండ్ కాదు, ఆలోచన విధి విధానాలు ఉన్నాయని నేను అప్పుడే చెప్పిన. సరే, మీకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ లో నచ్చిన అంశాలు ఏంది, ఎందుకు మీరు జాయిన్ అయ్యారు? తెలంగాణ తెచ్చిందే బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఒకసారి అన్న మళ్ళీ చెప్తారా? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తెచ్చింది, జగమేరిన సత్యం. ఓకే, దాంట్లో తప్పేమున్నది? సెంట్రల్ లో వాళ్ళ పవర్లు ఉంటే వాళ్ళు సంతకాలు పెట్టి చేస్తే వాళ్ళు ఇచ్చినట్ట. కొట్లాడింది, చేసింది తెలంగాణ ప్రజలు. దీన్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు కదా? 100%. ఓకే, తెలంగాణ తెచ్చింది కాకుండా ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు పరిపాలించింది కదా. 10 ఏళ్ల కాలంలో మీకేం నచ్చింది? అడ్మైర్ కేటీఆర్ గారు.
I admire KTR. The way he spoke, he's very polished leader. ఇంటలెక్చువల్. Very intellectual. He speaks very high. He's got the charisma to lead the state. I don't think so any other person in this politics, in this day of politics, I don't think so anyone has got that charm to take over. సో ఏం చెప్తారన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక నుంచి ఏదో షెడ్యూల్కి వెళ్లాల్సిందే అని చెప్తున్న కొంతమంది నాయకులకు ఏం చెప్తారు మీ వంతు? బండరు దొడ్లకు తోలుతామని అన్నారు కొంతమంది ఇక్కడ నాయకులు వచ్చి. అది బంజరు దొడ్డు అనేది తెలియదు వాళ్ళకు. వాళ్ళ 5 మందితోటి గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. వాళ్ళ అపోజిషన్ ఉన్నప్పుడు 5 మంది, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. అప్పుడు ఏమో కాంగ్రెస్ పార్టీ మట్టుగరిచిపోయింది అన్నారు. వచ్చిందా లేదా? విల్ కమ్ ఇన్ టు పవర్. ఇట్స్ జస్ట్ టైం అంతే. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు అది వేరే ఇష్యూ. చేయలేదు అనుకోండి, అసంతృప్తితో ఉంటే మాకు కొట్టేస్తారు, మళ్ళీ మేము పవర్లోకి వస్తాం. దట్స్ ద డిఫరెన్స్ అంతే. నమ్మకం ఉందా అది మళ్ళీ అధికారంలోకి వస్తుంది? ఎట్లా చెప్తున్నారు సార్? వస్తుంది. వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చి చూద్దాం పాలన. పథకాలు చేస్తుండ్రా మీకు తెలియదు. వాళ్ళు వచ్చినాయా? మీకేమన్నా వచ్చినాయా? నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. మరి ఇంకేంది మీకు రాలేదు? చాలా మంది ఇక్కడ నిల్చున్నారు, అడగండి ఎవరికైనా వచ్చినాయి అంటే. అన్న, కాంగ్రెస్ పార్టీ 8 నెలల పరిపాలనలో మీ అభిప్రాయం ఏందనంటే ఏం చెప్తారు? Too early to decide. వాళ్ళకి ఇంకో సంవత్సరం ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. లెట్ గివ్ దెమ్ అనదర్ ఇయర్. వాళ్ళు ఫెయిల్యూరా సక్సెస్ అనేది తెలిసిపోతుంది.